మంచిదండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. అలాగే కూడి వచ్చిన మరి మీ అందరికీ దేవుని నామమున వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ సమయం మరి అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన మన ఎల్ఐసి ఈపీఎఫ్ గ్రూప్ లీడర్స్ అందరికీ కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము మనం చదువుకొని ఉన్నాం కదా, హెబ్రీయులకి రాసిన పత్రిక మరి 11వ అధ్యాయము 30-31 వచనాలు బ్రదర్ చదివి వినిపించారు. మరి దాని విషయమై మనం కొంచెం సేపు మనం ధ్యానిద్దాము. అలాగే అందులో ఉన్న మర్మాలు, ఆత్మీయ మర్మాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. విశ్వాస వీరుల మరి ఈ జాబితా ఇదంతా కూడాను హెబ్రీయులకి రాసిన 11వ అధ్యాయం. మరి ఈ విశ్వాస వీరుల జాబితా ఉంది ఇందులో. హేబేల్ దగ్గర నుంచి మొదలుపెట్టి మరి ఆఖరికి సమయలు అందరు కూడాను మరి వారి విశ్వాస జీవితాన్ని, విశ్వాసం ద్వారా ఏ విధంగా మరి వాళ్ళందరూ కూడాను మరి ఈ మంచి సాక్ష్యం పొంది ఉన్నారు అనేది మనం ఇక్కడ చూస్తాం. హేబేల్ దగ్గర నుంచి హనోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, శారా, యోసేపు, మోషే, ఇంకా మరి ఇప్పుడు మనం చదువుకోబోతున్న మరి రాహాబను వేశ్య, అలాగే ఇంకా మరి ఇశ్రాయేలీలు ప్రజలు, ఇంకా ఏమని చెబుతున్నా 32వ అధ్యాయంలో ఉంది కదా, ఇంకా ఏమని చెబుతున్నా గిజ్జోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమయల్, ఇలాగా మొత్తం విశ్వాస వీరుల జాబితా మొత్తం టోటల్ బైబిల్ అంతా కూడాను ఈ ఈ ఈ అధ్యాయంలో నిక్షిప్తమైంది. వారు చేసిన విశ్వాసం ద్వారా వారు చేసిన క్రియలు. అయితే మనము ఈ మనకున్న కొద్దిపాటి సమయంలో 30-31 వచనాలు మనం చదువుకొని వాటిని ధ్యానిద్దాం. మరి ఒక్కసారి ఆ వచనాలు మళ్ళీ నేను చదువుతాను. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఈ 2 సందర్భాలు, ఎరికో గోడలు కూలుట, అలాగే రాహాబు మరి వేగుల వారిని చేర్చుకున్నందుకు గాను ఆవిడకి ఇచ్చిన బహుమానము, ఈ 2 కూడా ఒకేటే సందర్భంలో మనకి కనబడుతూ ఉన్నాయి. ఆ రెండింటిని బట్టి మనం ధ్యానిస్తూ ఏం చేద్దామంటే, ఈ ఈ విశ్వాసాన్ని బట్టి ఇశ్రాయేలీల ప్రజలు 7 దినములు ప్రదక్షిణం చేశారు. ప్రదక్షిణం అంటే అదేదో ఒక గుడి చుట్టూ తిరగడం అన్నట్లు కాదు, కానీ ఆ ఎరికో పట్టణం చుట్టూ, ఆ గోడల ప్రాకారం చుట్టూ కూడాను వాళ్ళు ప్రదక్షిణం చేసినట్టుగా ఉంది. ఆ ప్రదక్షిణం చేయబడడం వల్ల మరి వారి విశ్వాసాన్ని బట్టి ఆ గోడలు కూలినయ్యని, అలాగే రాహాబు వేగుల వారిని తను సమాధాన పరిచినందువల్ల ఆవిడ రక్షింపబడిందని, మరి ఈ విధంగా ఎలా జరిగినాయి అనేది మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళి మనము పరిశీలిద్దాము. ఈ పాఠం ద్వారా మనకి మరి ఆత్మీయ మేలు పొందడానికి, మనకి మన జీవితాన్ని అన్వయించుకోవడానికి ఏమైనా విషయాలు ఉన్నాయా అనే దిశగా మనం ఈ వాక్య ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాము. మరి ఈ విశ్వాసం గురించిన ఈ అధ్యాయంలో కేవలము విశ్వాసాన్ని బట్టి మరి ఈ విశ్వాస వీరులంతా కూడాను ఎన్నో మరి ఇప్పటికీ కూడా మనం చదువుకోవడానికి, మరి ధ్యానించడానికి, మన కుటుంబాలకు అన్వయించుకోవడానికి మరి ఈ విశ్వాసం ద్వారా వారు చేసిన క్రియలు మనకి ఇక్కడ వ్యక్తమవుతూ ఉంటాయి. మరి ఇప్పుడు ఇంకొంచెం స్టడీ చేయాలి అంటే మనం యెహోషువ గ్రంథానికి మనం వెళ్ళాలి. యెహోషువ గ్రంథంలో మరి యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు మరి ఎరికో గోడలు, మరి ఎరికో పట్టణాన్ని ఎలా ముట్టడించారు, మరి ఏ విధంగా వారు విజయ నాదం అక్కడ ఎలా చేశారు అనే విషయాలు మనం చూద్దాం. దానికంటే ముందుగా ఎరికో పట్టణం గురించిన భాగం చూద్దాము. ఎరికో పట్టణం అది మనం ఇశ్రాయేలీల ప్రయాణం ఐగుప్తు నుండి
ఆ, కనాను వరకు వారు చేస్తున్న ప్రయాణంలో వారు షిత్తీము అనే ఆ, స్థలం దగ్గర ఆగుతారు. అంతవరకు కూడా మోషే నాయకత్వంలో మరి నడపబడిన ఇశ్రాయేలు ఆ, ప్రజలు ఇప్పుడు మరి యెహోషువ నాయకత్వంలో ముందుకు సాగుతున్నారు. వారికి ఎదురుగా వచ్చినది, ఫస్ట్ గా వచ్చింది యోర్దాను నది. అది అది దాటి వాళ్ళు వెళ్ళాలి అనేది పెద్ద టాస్క్. వాళ్ళు ముగించారు. ఎంతో ఆశ్చర్యకరంగా వాళ్ళు ఆ జర్నీ చేశారు దేవుని సహాయంతో. అదంతా కూడాను మనం చదువుకోవడానికి సమయం సరిపోదు కాబట్టి ఆ అక్కడ ఆరిన నేలను ఇశ్రాయేలీ ప్రజలందరూ కూడాను ఆరిన నేలను నడిచారు. వారి మధ్యలో మరి దేవుని మందసం పెట్టుకొని వారు ముందుకు సాగినట్టుగా మనం చూస్తుంటాం. అయితే వారు ఎప్పుడైతే ఈ దరి నుంచి ఆ దరికి, అంటే ఇంకా ఆ దరికి వెళ్ళారు అంటే కనాన్లోకి ప్రవేశించినట్లే. ఆ విధంగా వారందరూ చేరి అక్కడ చాలా సంతోషంతో అక్కడ గిల్గాలు అనే ప్రదేశంలో ఒక మైదాన ప్రాంతంలో వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయారు. నెక్స్ట్ టార్గెట్ వాళ్ళకి ఇంకా ఆ మన ఎరికో పట్టణాన్ని ముట్టడించడం. సరే, ఆ ఎరికో పట్టణం ఎలా ఉన్నది అనేది ఒక చూద్దాం. ఆ ఎరికో ఆ ప్రజలు ఆ పట్టణంలో వారు తమ బలమైన ప్రాకారాలను బట్టి సురక్షితంగా ధైర్యంగా ఉన్నారు అనేది వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. మేము చాలా ప్రాకారాలను బట్టి, లేదంటే మాకున్న బల శౌర్యాలను బట్టి మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాము. ఈ 40 సంవత్సరాల పాటు అరణ్యాల్లో తిరిగి సంచార జీవులుగా ఉన్న ఇశ్రాయేలీలు మమ్మల్ని ఏం చేస్తారని కొంచెం ఆ ధైర్యం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఈ ఇశ్రాయేలీ ప్రజలు ఇప్పుడు ఏంటంటే ఈ 7 రోజులు తిరిగినట్లుగా మనం చూస్తున్నాం. దానికి ముందు ఒక 6 రోజులు ప్రతిరోజు కూడాను సైలెంట్ గా మరి ఆ పట్టణ ప్రాకారం చుట్టూ తిరిగినట్లుగా మనం చూస్తాం. ఆ అలాగా తిరుగుతూ సైలెంట్ గా తిరిగిన తర్వాత ఒక్కసారి మందసాన్ని మధ్యలో పెట్టుకొని వాళ్ళు తిరిగి మళ్ళీ వారి ఎక్కడైతే గిల్గాల్లో ఉంటున్నారో ఆ ప్లేస్ కి వచ్చి సైలెంట్ గా ఉండేవారు. వారి పనులు వాళ్ళు చేసుకునేవారు. అలాగా 6 రోజులు చేసిన తర్వాత 7వ రోజు మరి 7 సార్లు తిరుగుతారు. అది దేవుడు వారికి ఇచ్చిన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఏది మన ఎరికో పట్టణాన్ని ముట్టడించడానికి. ఇకపోతే ఆ ఎరికో గోడలు ఎలా ఉన్నాయి, వాటి ఎత్తు ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూసుకుంటే, ఆ గోడలట 25 నుంచి 30 అడుగుల ఎత్తున్నాయండి. అంటే నాలాంటి ఒక ఆ హైట్ ఉన్న వాళ్ళని 6గురిని ఒకళ్ళ మీద ఒకళ్ళు నించోబెడితే అంత హైట్ ఉన్నాయి. అలాగే వాటి వెడల్పు 2-3 రథాలు ఒక్కసారే లైన్ గా ప్రయాణం చేసేటట్టుగా, ఒకే లెవెల్లో ప్రయాణం చేసే అంత వెడల్పు ఉన్నట్లుగా. అలాగే మరి వాటి చుట్టుకొలత, పట్టణం చుట్టూ ప్రాకారం ఉంది. ఆ ప్రాకారం 8 కిలోమీటర్స్ ఉంది అని మన స్కాలర్స్ చెప్పడం జరిగింది. ఈ త్రవ్వకాల్లో అవన్నీ కూడాను అవి బయటపడి 19వ శతాబ్దంలో జరిగిన త్రవ్వకాల్లో అదంతా కూడా నిజమే. అవి పడిపోయినాయి. వాటి చుట్టుకొలత ఇంత, అక్కడ వారు వాడిన సామాగ్రి అవన్నీ కూడాను అక్కడ వాళ్ళు చూసి దాన్ని నిర్ధారణ చేశారు. అయితే ఇప్పుడు ఈ పట్టణాన్ని నెక్స్ట్ ఇంకా దేవుడు వారికి ఆక్రమించుకోవడానికి మరి దేవుడు వారికి మరి ఒక దిక్సూచిలాగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చినట్టుగా మనం చూస్తుంటాం. అయితే ఇప్పుడు మనం చదివిన భాగంలో రాహాబును వేశ్య అని కూడా రాయబడింది, వేగుల వారిని. అదేంటంటే అక్కడికి వెళ్ళడానికి ముందు షిత్తీంలో ఉన్నప్పుడే మరి యెహోషువ గారు ఏం చేశారంటే 2 వేగుల్ని పంపించారు. అక్కడ పరిస్థితులు చూసారా, ముఖ్యంగా ఈ పట్టణం ఎలా ఉంది, ఈ ఎరికో పట్టణం ఎలా ఉంది అది ఒకసారి చూసి రమ్మని పంపించారు. పంపించినప్పుడు వాళ్ళు వచ్చి ఈ రాహాబును వేశ్య ఇంట బస చేశారు అని రాయబడింది. ఆవిడ ఇల్లు ప్రాకారం మీద ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అక్కడ వారికి ఆవిడ షెల్టర్ ఇచ్చినట్టుగా మరి గమనిస్తున్నాం. అయితే వీళ్ళు వచ్చిన సంగతి తెలుసుకున్న ఎరికో రాజు వారి సైనికుల్ని పంపిస్తారు ఇక్కడికి, రాహాబు గారి ఇంటికి పంపించి మరి వాళ్ళు ఉన్నారేమో చూడమని పంపిస్తే, ఈ రాహాబు చాలా తెలివిగా మరి తను ఏం చేసిందంటే, వాళ్ళు రావడం నిజమే, అయితే వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు,
వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ గవిని దాటి ఉంటారు. మీరు ఇప్పుడు త్వరగా వెళ్తే కనుక వాళ్ళని పట్టుకోగలరు అన్నట్లు వాళ్ళకి చెప్పేసరికి ఇంకా వాళ్ళు ఇంకా వేరే సెకండ్ థాట్ ఏం లేకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ గవిని మూసివేయబడింది. అప్పుడు ఈ రాహాబు మిద్దె మీద జనప కట్ల మధ్యలో వాళ్ళని దాచిపెట్టింది. పెట్టిన తర్వాత వాళ్ళని దించి, ఆ రాహాబు గారు ఏంటంటే మరి దేవుని గురించిన జ్ఞానం, దేవుని గురించి విషయాలన్నీ ఆవిడ మరి కనుక్కున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మరి మరి దేవుని ప్రజల్ని వాళ్ళు వచ్చారని వాళ్ళని ఆదరించింది. అలాగే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చారు. దేవుని యందు, వాక్యం నందు భయభక్తులు కలిగి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు కూడాను ఆవిడ తెలుసుకొని వాళ్ళతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అయితే మరి అంత మరి దైవభక్తి కలిగిన, అంటే ఆవిడ అవ్వడానికి మరి ఎరికో పట్టణం చెందిన స్త్రీ అయినప్పటికీ కూడాను దేవుని యందు, దేవుని కార్యాలందు ఆసక్తి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం ఈ ఈ ఇద్దరి ద్వారా మనం ఏమైతే మనం గ్రహించగలము అని అంటే, మన సొంత శక్తిని బట్టి, మన ఆస్తులు, ఐశ్వర్య, ఘనతలు, ఈ బలాలు, ఈ వీటిని బట్టి కాదు. ఎరుకో ప్రజలు ఏదైతే వాళ్ళు ఒక గర్వంతో ఎలా ఉన్నారో, మనం ఆ విధంగా ఉండకుండా దేవునిపై ఆధారపడే విధంగా ఉండులాగన మరి మనం మన ఆలోచన విధానం మార్చుకోవాలి అనేది ఈ ఎరికో పట్టణ ప్రజల ద్వారా మనం నేర్చుకోవచ్చు. అలాగే రాహాబు తనకున్న కొద్ది స్థితి నుంచి మరి దేవుని జనులను మరి కాపాడటం, మరి వాళ్ళని తిరిగి వారికి కావాల్సిన సమాచారం అందించి తిరిగి వాళ్ళని క్షేమంగా తిరిగి పంపే ఏర్పాట్లు చేయడం వల్ల ఆవిడ ఘనత పొందింది. సో మనం కూడాను కొద్దిలో దేవునికి ఇష్టమైన పనులు చేయాలి అనేది ఈ ఎరుకో పట్టణం ద్వారా, రాహాబు అనే స్త్రీ ద్వారా మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం డైరెక్ట్ గా మనం వాక్యంలోనికి వెళ్దాం. ఈ ఎరుకో గోడలు ఎలా కూల్చబడ్డాయి, అసలు ఆ ప్లాన్ ఏంటి అనేది మనం చూస్తే కనుక 6వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో మరి ఆ యెరికో పట్టణం ఎప్పుడైతే వీళ్ళు ఇశ్రాయేలీ ప్రజలు గిల్గాల్ వరకు కూడా వచ్చారు అని అన్నప్పుడు, ఆ యెరికో పట్టణ ప్రజలు ఇశ్రాయేలీల భయం చేత ఎవ్వడునూ వెలుపలికి పోకుండా, లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడింది. ఇంక నో ఎంట్రన్స్ అన్నమాట, మూసివేయబడింది. ఈ ప్రాకారాల హైట్ ఇవన్నీ కూడాను మనం చూసుకున్నాం కాబట్టి ఇక ఈ యెహోషువ గారికి అసలు ఏం చేయాలో తోచటలేదు. అక్కడ వరకు వచ్చారు కానీ మరి ఆ నది, యోర్దాను నది దాటారు కానీ ఇక్కడ ధైర్యము కొంచెం కొంచెం తగ్గి ఉంటదేమోనని అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు, యెహోవా దేవుడు అంతకుముందు 5వ అధ్యాయంలో లాస్ట్ లో యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని కత్తి దూసి ఉన్న ఒకడు యెహోషువ ఎదుట నిలిచినప్పుడు అసలు అతన్ని చూసే పరిస్థితిలో కూడా లేదు. ఎరుకో పట్టణాన్ని గురించి, ఆ ప్రాకారాల గురించి ఎలాగా దీన్ని ముట్టడించాలనే ఆలోచనతోనే మన యెహోషువ గారు ఉన్నట్లుగా కనబడుతుంది. అప్పుడు ఈ 6వ అధ్యాయము 2వ వచనంలో, అప్పుడు యెహోషువతో ఇట్లా నేను రెండో వచనం, 6వ అధ్యాయము 2వ వచనం, అప్పుడు యెహోషువతో ఇట్లా నన్ను చూడుము, అంటే ఆయన చూడట్లేదు, అందుకనే చూడుము, నా వైపు చూడు అని చెప్తున్నారు. ఆయన ఎంతవరకు కూడా ఎదుటిగా ఉన్న సమస్యనే చూస్తున్నారు యెహోషువ గారు. చూడుము అంటే నన్ను చూడు, ముందు నన్ను చూస్తే నీకు సమస్యలు పోతాయి, ఎందుకు కంగారు పడుతున్నావు, ఇంతవరకు నీతో తోడుగా వచ్చాను కదా, ఇంకా కంగారు పడుతున్నావు ఎందుకు అన్నట్లుగా చూడుము అని అన్నారు. అంటే మనకి ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు మనము ఆ సమస్యనే చూసే వాళ్ళంగా ఉన్నాం, కానీ మరి మరి ఆ సమస్యకి మరి మరి అంతకంటే మరి ఎక్కువ బలం గలవాడైన మన దేవుని మనం చూడలేని పరిస్థితిలో ఒక్కోసారి మనము సమస్యల్ని ఫేస్ చేసినప్పుడు మనం ఫేస్ చేసే పరిస్థితులు అలా ఉంటాయి. అంటే దేవుని వైపు కాకుండా సమస్య వైపు చూసే పరిస్థితులుగా ఉంటాయి. అలాగే మన జీవితాల్లో కూడా, ఈవెన్ నా జీవితంలో కూడా ఒక సమస్యతో బాధపడుతూ ఉండి ఆ సమస్యను గురించిన ఆలోచనే చేస్తూ ఆల్మోస్ట్ నేను బయట ప్రపంచంతో కూడా సంబంధం లేకుండా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఒక్కదాన్నే అలా బాధపడుతూ ఉన్నా, మరి ఆ సందర్భాల్లో
ఈ వాక్యం చేత నేను బలపరచబడ్డాను. ఆయన వైపు చూడాలి. బలం ఇచ్చే దేవుడు ఆయనే. సో ఇప్పుడు చూడుము అని యెహోషువతో అన్న దేవుడు ఇంకా ఎవరితో అలాగా ఆయనను చూస్తూ మనం బైబిల్లో ఇంకెవరైనా ఎలా ముందుకు సమస్యల నుంచి ముందుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారా అని చూసుకుంటే గనక మనం పేతురు గారిని చూద్దాం. పేతురు గారు మరి ఆయన ఏం చేశారు? యేసుక్రీస్తు వారు నీళ్ల మీద నడిచి వస్తున్న సందర్భం మనకి అందరికీ తెలుసు కదా. మరి అంతకు ముందు రోజే మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టి అంత అంత హడావిడి చేసి అంత అయిన పరిస్థితుల తర్వాత మరి ఆ నది ఇద్దరికి ఆ యువతల ఒడ్డుకి మరి యేసుక్రీస్తు వారు ముందుగా వెళ్ళడం జరిగింది. శిష్యులు యేసుక్రీస్తుని ముందుగా పంపించి వాళ్ళు అన్ని పరిస్థితులన్నీ చక్కబెట్టి వాళ్ళు మళ్ళీ అది దాటుతూ ఉండగా ఆల్రెడీ అవతల ఒడ్డున ఉన్న మరి యేసుక్రీస్తు వారు వీరు ఒడ్డుకు చేరే పడవలో ఆ ఒడ్డుకు చేరే ప్రయత్నంలో ఉన్నప్పుడు పెద్ద గాలి మరి ఆ తుఫాన్ లాగా వచ్చినప్పుడు వీళ్ళు భయపడుతూ ఉన్నప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు నీళ్ళ మీద నడుచుకొని వాళ్ళకి ఎదురుగా వచ్చారు. అలాంటి వచ్చిన పరిస్థితిలో ఏమైంది, మరి దేవుడు యేసుక్రీస్తు వారు వస్తుంటే వీరు భయపడిపోయి మేము చాలా భయభ్రాంతులకి గురయ్యి భూతం అనుకున్నప్పుడు నేనే భయపడకు అని చెప్పినప్పుడు మరి పేతురు గారు ఏం చేశారంటే మత్తయి 14:28-30 వరకు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచారు. అయితే కానీ గాలిని చూచి భయపడి మరి మునిగిపోసాగాను. అప్పుడు యేసుక్రీస్తు వైపు చూస్తూ ఆయన వెళ్తుంటే నీళ్ళ మీద నడుస్తున్నారు కానీ మళ్ళీ ఆయన పక్క చూపు చూశారు, గాలిని చూసి మునిగిపోసాగారు. అప్పుడు మరి యేసుక్రీస్తు వారు మరి వెంటనే వచ్చి మరి పేతురుని పట్టుకొని మరి పేతురు అరిచేటప్పుడు పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు, మహూనా అన్నట్టుగా ఎందుకు సందేహించావు అన్నట్టు మాట్లాడటం జరిగింది. అలాగే ఇంకొక ఇది చూసుకున్నాం, డేవిడ్ అండ్ గొలియాత్ మనం చూసిన మనకి తెలిసిందే, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటున్నాం. మరి దావీదు చాలా చిన్నవాడు, గొలియాత్ అతి పెద్దవాడు. అలాంటి పరిస్థితుల్లో మరి 1 సమయాలు 17-18 అధ్యాయాలు మనం చదివితే కనుక ఆ స్టోరీ అంతా ఉంటది. అక్కడ 17 అధ్యాయం 26వ వచనంలో దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించి, అంటే కొంచెం ఇశ్రాయేల్ ప్రజల్ని చిన్న చూపు చూసినట్టుగాను మాట్లాడారు. తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, నేను అతనితో యుద్ధం చేస్తానని మరి సౌలు రాజు గాని ఆయన మరి దావీదు గారి బ్రదర్స్ గాని ఈయన్ని కొంచెం ఆటంకపరిచినప్పుడు మరి ఈ నీవు తిరస్కరించిన ఇశ్రాయేల్ సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను, నేను వెళ్తాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఇంతకు ముందు మరి సింహాన్ని మరి ఎలుగుబంటిని చంపాను, దేవుడు నాకు సహాయం చేశారు, అలాగే దేవుడు నాకు ఇప్పుడు కూడా సహాయం చేస్తాడని దేవుని వైపు చూస్తూ మరి ఆ యుద్ధంలో మరి వడిసెళ్లతోనూ అలాగే 5 గులకరాలు తెచ్చుకొని ఒక్క గులకరాయితోటే మరి ఆయన నుదిటి మీద కొట్టగానే, గొలియాతు నుదిటి మీద కొట్టగానే ఆయన బోర్లబడి మరి మరణించినట్టుగా చూస్తున్నాము. అక్కడ మరి గులకరాయితో మనం మామూలుగా వెనక నుంచి కొడితే ముందుకు పడతారు, కానీ ఇక్కడ వడిసెలతోని రాయితోటి నుదిటి మీద ఇక్కడ కొట్టినప్పుడు గొలియాతు వెనక్కి పడకుండా ముందుకు పడ్డాడంటే అక్కడ మనకు అర్థమవుతుంది యుద్ధము యెహోవాదే. కాబట్టి మరి యెహోవా దేవుణ్ణి చూస్తూ మరి ఏవైనా మనం కార్యాలు చేయగలము అనేది ఇక్కడ నిరూపితమవుతుంది. అయితే మనం చేయాల్సింది ఏంటి? మనం ఎవరిని చూడాలి? ఇంత గొప్ప సాక్షి సమూహం 11వ అధ్యాయంలో ఇంతమంది విశ్వాస వీరులు ఉన్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. వండర్ఫుల్ కదా. మన యేసుక్రీస్తు వైపు చూస్తూ
మన పాపాలని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు మరి దాన్ని కొనసాగించేవాడు తరతరాలుగా, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, దాన్ని కొనసాగించేవాడునైనా మరి యేసు వైపు చూస్తూ మనం మన సమస్యలను అధిగమిస్తూ మన ఓపికతో మరి ముందుకు పరిగెడదాము అన్నట్టుగాను మరి ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఇది రాయబడింది. సో విశ్వాసం బట్టి మనం ఆయన వైపు చూస్తూ ముందుకు సాగితే మనకున్న సమస్యలన్నీ తీరబడతాయి. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మరి ఇదంతా వీరు ఎలా వాళ్ళ విశ్వాసాన్ని ఎలా ప్రకటించుకున్నారు? మనం ఇప్పుడు నేర్చుకున్న పాఠ్య భాగంలో మరి ఆ ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు మరి యెహోషువతో మరి ఏమంటారు? వాళ్ళ విశ్వాసాన్ని ప్రకటించుకోవడానికి 1వ అధ్యాయము 16వ వచనం నుంచి, నీవు మాకు ఆజ్ఞాపించిన అన్ని మేము చేస్తాం, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుతావో అక్కడికి వెళ్తాం, మోషే చెప్పిన ప్రతి మాట మేము ఎలా విన్నామో నీ మాట కూడా వింటాం, నీ దేవుడైన యెహోవా మోషేకి తోడై ఉండినట్టు నీకు కూడా తోడై ఉండును గాక, నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించే ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణ శిక్షణ ఉంది, వాళ్ళే మేము వినకపోతే మా మీదకి మరణ శిక్ష వచ్చింది కాక అని వాళ్ళు అనుకొని, నీవు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకొని వాళ్ళని యెహోషువకి వాళ్ళు చెప్పారు ఇశ్రాయేల్ ప్రజలు. మరి అంత ధైర్యాన్ని, అంత విశ్వాసంతో మరి అంత అష్యూరెన్స్ ఇచ్చారు. కాబట్టి వారు మరి అదే ఆ టాస్క్ ఆపరేషన్ ఎరికో అనేది పూర్తి చేయగలిగారు. అలాగే మరి రాహాబు దగ్గరికి వస్తే, మన ఇద్దరి గురించి మనం చూస్తాం కదా. రాహాబు దగ్గరికి వస్తే, రాహాబు 2వ అధ్యాయం మరి యెహోషువ 2వ అధ్యాయంలో దేవుని గురించి మరి ఎంత చక్కగా చెప్పిందంటే, ఈ దేశము ఎన్నో అధ్యాయం 9వ వచనం 2వ భాగం నుంచి, ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రం నీరును ఎలాగ ఆరిపోచేసినో, యోర్దాన్ తీరమున అమోరీయులు ఈ అంతా కూడాను ఎలా గెలిచి వచ్చారో, ఎలా నిర్మూలన చేశారో ఆ సంగతి మేము వింటిమి. అయితే ఆవిడ ఒక రిక్వెస్ట్ చేస్తుంది, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశం క్రింద భూమి మీద అంతా కూడా దేవుడే, ఎట్టి మనుషులకైనాను ధైర్యం చాలదు. అయితే నేను మీకు ఇప్పుడు ఉపకారం చేశాను కదా, మీరు కూడా నాకు ఉపకారం ఒక అన్వాల్ ఇవ్వండి. నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్రును, వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతికినిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయమని వాళ్ళతో చెప్పాను. సో ఆవిడ ఎంత విశ్వాసం కలిగింది దేవుని మీద. మరి ఆ విధంగా అంత విశ్వాసంతో ఉన్నారు కాబట్టి మరి ఈ విశ్వాస వీరుల జాబితాలకి వీరు చేర్చబడ్డారు. ఆ తర్వాత మరి దేవుని ప్రణాళికలు, ఆయన ప్లాన్ ఎంత చక్కగా ఇంప్లిమెంట్ చేశారు. మరి వారంతా కూడాను మరి ఆయన దేవుడు ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా మరి 6వ అధ్యాయం అంతా కూడాను 7 days ఆఫ్ ప్లానింగ్ అన్నమాట. చక్కగా కూడాను దేవుడు ఎలా చెప్పారో అలాగా ప్రతిరోజు కూడాను ఒక్కసారి తిరగమన్నారు. అలాగే 7వ రోజు 7 సార్లు తిరగమన్నారు. వారికి గిల్గాల్లో వారికి మన్నా ఆగిపోయింది, వారి వంట వాళ్ళే చేసుకోవాలి. మరి అంత చేసుకుంటూ కూడాను వాళ్ళు మరి 7వ రోజు ఖచ్చితంగా వాళ్ళు ఉపవాసం ఉండే ఉంటారు, ఎందుకంటే 7 సార్లు తిరగాలి. అలాగే ముందు ఎవరు వెళ్ళాలి, తర్వాత ఎవరు వెళ్ళాలి, 6వ అధ్యాయం అంతా చదివితే మనకి చాలా క్లారిటీగా దేవుని ప్రణాళిక మనకి అర్థమవుతుంది. ఈ విధంగా దేవుణ్ణి అనుసరించి దేవుని ఆజ్ఞని గాయకొని వాళ్ళు మరి అక్కడ విజయం సాధించినట్లుగా చూస్తున్నారు. అంత మాత్రమే కాదు, మరి సాధించిన తర్వాత ఆ ఎరికో గోడలు కూలిన తర్వాత వారంతా మరి ఎరికో పట్టణంలోనికి ఎక్కిపోతూ మళ్ళీ వారు చేసిన వాగ్దానాన్ని మర్చిపోలేదు. యెహోషువ వెంటనే వేగుల వారిని జో వాదా కియా ఓ నిభానా పడేగా, సో ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేసి వచ్చారో దాన్ని మరి తీర్చాలి కదా. దానికోసం వారు మళ్ళీ వెంటనే వేగుల వారిని పిలిచి, వెళ్ళి రాహాబు ఇంటి వారిని మీరు తీసుకొని రండి అని చెప్పి వాళ్ళని పంపించి వాళ్ళని మళ్ళీ క్షేమంగా వాళ్ళ మధ్యలో తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆ పట్టణాన్ని ముట్టడి వేసి వాళ్ళని సంహరించి అక్కడ ఉన్న ప్రతిదాన్ని కూడా కాల్చి విజయం సాధించారు. ఇదంతా కూడాను దేవుని ప్రణాళిక చొప్పున ఇదంతా చేసినట్లుగా చూస్తున్నాం. అయితే మనం ఈ పాఠ్య భాగం ద్వారా మనం మరి ఇప్పటి వరకు మనం ఎరికో పట్టణ ప్రజలను బట్టి మనం ఒక పాఠం నేర్చుకున్నాము. అలాగే రాహాబు చేసిన విధానాన్ని బట్టి నేర్చుకున్నాము. అలాగే ఇశ్రాయేలీయుల ప్రజలు
మరి వాళ్ళు ఎంతో మరి ఒబీడియంట్ గా మరి ఫాలో అయిన విధానాన్ని బట్టి మనం చూసాము. ఈ ఎంటైర్ ఎపిసోడ్ అంతటికి విశ్వాసముతో కూడిన దైవభక్తి అనే ఒక ఒక టైటిల్ ఇచ్చినట్లయితే మనము మరి ఆ దైవభక్తిలో విశ్వాసంతో ఎలా వెళ్ళాలి అనేది చూస్తే కనుక ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, దేవుని వైపు చూడాలి. రెండోది, విశ్వాసం కలిగి ఉండాలి. మూడోది, ఆయన చెప్పినట్లు చేయాలి. మరి ఇట్టి భాగ్యము మనందరికీ మరి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాలని మనందరం కూడాను మరి ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగైతే కానానికి చేరడానికి వాళ్ళ ఒక కార్యాచరణ చేస్తున్నారో మనకు కూడాను ఒక నిరీక్షణ ఉంది. యేసు వైపు చూస్తూ మనం పరిశుద్ధ మరి పట్టణమైన పరలోక రాజ్యానికి చేరడానికి మనందరం సిద్ధం కావాలి. అదే విధంగా మరి వీళ్ళు కనానికి వెళ్ళినా కూడా వాళ్ళకి అనేక సమస్యలు, యుద్ధాలు చేయవలసిన పరిస్థితులు వచ్చినాయి. కానీ మనం కేవలం మరి యేసుక్రీస్తు వారిని నమ్మి సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన్ని అనుసరించి మరి పరలోక రాజ్య వారసులుగా అయిన తర్వాత మనకి సంతోషము, సమాధానమే అక్కడ మిగిలి ఉంటుంది. అట్టి కృప మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి మనల్ని అందరినీ నిత్యత్వంలోనికి నడిపించును గాక. ఆమేన్.